దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన సమయం అందరూ కూడా మనం సదురుపరుచుకొని ఆయన యొక్క మాటలు మనందరం సదురుపరుచుకోవాలని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డరా, చక్కటి సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలు మనము వర్ధిల్లబడడానికి ఎంతో మనం ప్రేమించి ఆదరించి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉందామని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఒక మాటను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు అంశం ఏమిటంటే కనుక మరణము. ఎందుకంటే మరణము ప్రతి విషయంలో కూడా ఉంది. చూద్దాం, మనుషుల్లో ఉంది, మొక్కల్లో ఉంది, జంతువుల్లో ఉంది, ఇంకా అనేక పశువుల్లో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో అనేది మరణము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరణము అనే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి సమయము కలదు అని దేవునికి వాక్యము చదివిస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక్కొక్క సమయం వస్తుందంట. మన సమయం రాకుండా ఏది జరగదు. మనుషులకైనా, జంతువులకైనా, పశువులకైనా, ప్రతి జీవుకైనా, మొక్కలకైనా అవి ఎంతకాలము చెయ్యాలో అంతకాలం శ్రమిస్తూ ఉంటే తర్వాత వాటి మీద చూడిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే కనుక దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ వాక్యంలో మనం భాగాలుగా చూసినట్లయితే కనుక దేవుని వాక్యము ఈ రీతిగా మనకి రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రతి విషయంలోనూ మనల్ని ఆయన ప్రేమతోనూ ఆయన ఆత్మీయతోనూ మనం బలపరుస్తూ ఉన్నాడు. మరి ఒక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రసంగి 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదువుతున్నట్లయితే కనుక ఇక్కడ దేవుని వాక్యము ఈ విధంగా రాయబడుతుంది. ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, సంపుటకు, బాగు చేయుటకును, పడగొట్టుటకును కట్టబడును. దేవుడికి స్తోత్రం. చూడండి, ఈ మాటలు మనకి చాలా అర్థాలు కలిగి ఉన్నాయి, చాలా భావం కలిగి ఉందని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతి దానికి సమయం కలదు. ఒక్కొక్కరికి ఒక సమయం వస్తుందంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అంతే కదండి. ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యము, దేవుని మాటలు మనకు రాయబడుతున్న విషయాలు కూడా నువ్వు ఆలోచన చేయాలి. ప్రేమ కలిగి, ఆత్మీయత కలిగి మనం నడుచుకుంటుంది కనుక ప్రతి దానికి సమయం అనగా దేవుని వాక్యం అనగా దేవుని యొక్క మాటలు అనగా మనం ఈరోజు ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి విషయమునందును ఆయన కృప యందును ఆయన మాటల యందును మనము జీవించేవారిగా ఉంటాం. ఇక్కడ ఈ మాట మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ సమయం అనగా మనము ప్రతి ఆకాశం కింద ప్రయత్నముకు సమయం కలదు. మనం ఏది చేసినా ఒక సమయం, ఒక టైం రావాలంటారు. ఇక్కడ మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డ, రోజు మనం ఆలోచన చేయాలి. మనము దేవునిలో వర్ధిల్లబడాలి, మేలుకరంగా ఉండాలి, దేవునికరంగా ఉండాలి అని ఆలోచన చేస్తే కనుక దేవుడు మనల్ని వర్ధన చేయడానికి, ఆయన కృపలో నడిపించబడడానికి ఒక సమయం అనుగ్రహించాడు. ఎందుకంటే పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, పెరిగి బయటకు. చూడండి, పుట్టుక, మరణం. మన జీవితంలో పుడుతున్నాం, మరణం అయిపోతాం. చూడండి, ఇక్కడ దేవుని నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయటకు, చంపుటకు. ఈరోజు మనం ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ఒక సమయము అనేది ఉందని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడుతుంది. మరి ఈరోజు మనం అందరము దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు, దేవుని ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మీయంగా మనం జీవించబడాలంటే కనుక ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని కూడా సమయం ఉందని నువ్వు గుర్తుపెట్టుకో. సమయము ఉంది,
ఎప్పుడు ఏ సమయము, ఎక్కడ ఎలా బ్రతకాలో, ఎక్కడ ఎలా జీవించాలో, ఎప్పుడు చనిపోవాలో. చూడండి, ఇక్కడ ప్రతి విషయానికి కూడా దేవుడే సమయం ఇచ్చాడు. మొక్కలు నాటుతామండి, నిత్యం ఉంటాయా? పుట్టటము, చనిపోవటం, దాని కోతకాలమంతా కూడా ఫలిస్తూ ఉంటుంది. తర్వాత సమయం అయిపోతే ఏమైపోతుంది? మళ్ళీ కొత్తగా నాడుతూ ఉంటాం. మన జీవితాలు కూడా మనం ప్రియ దేవుని బిడ్డలారా, మన పుట్టుక, మరణం, మనం పుట్టుటకు చచ్చుటకు కూడా దేవుని వాక్యం చేస్తుంది. మనం పుడుతున్నాం, చేస్తున్నాం, మళ్ళీ పుడుతాం, చేస్తూ ఉంటాం. ఇలాగే ఈ సమయం అనేది దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. అందుకే ప్రతి దానికి సమయం ఉందని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా చెప్తుంది. ఈరోజు ఎంతమందికి అర్థమని చెప్పండి, నా సమయం రాలేదండి అండి. ఈ సమయం ఎప్పుడు వస్తుంది మనకు తెలియదండి. ఈ రోజుల్లో రేపు ఎలా ఉంటామో తెలుసా? తెలియదు. మన జీవితానికి గ్యారెంటీ అన్నది లేదు. కానీ దేవుని చిత్తం ప్రకారం మనకు జరుగుతుంది. ఆయన చేతిలో ఉంది మన సమస్తం. మరి ఇప్పుడు ఎలా చేయాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ సమయం ఎలా నడవాలో ఆయన తెలుస్తుంది. అందుకే ఇక్కడ అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, సంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాటను. అండి, ఈ లోకంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఈ లోకంలో ఏడటం ఉంది అండి, దుఃఖించడం ఉంది, నాట్యం ఆడటం ఉంది, సంతోషం కలిగి సంతోషం ఉన్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖించేవాళ్ళు దుఃఖిస్తున్నారు. ఇలా మనం చెప్పుకుని వెళ్ళిపోతే చాలా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈరోజు నువ్వు గమనించాలి, ఏడుపు దుఃఖమును వలన సంతోషము మరి నవ్వుల్లో నిండి ఉన్నదన్న దేవుని వాక్యం చదువుతుంది. శ్రమ, బాధ, కష్టము, ఇబ్బంది, విరుకు ఇవన్నీ అనుభవించాలి. అనుభవించిన తర్వాతే మనం ఏదైనా మన జీవితంలో సంతోషం, ఆనందం కలుగుతుందంటే కనుక ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో శ్రమ లేకుండా దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. కష్టపడకుండా మనము మన కుటుంబాన్ని పోషించుకోలేం. కాబట్టి అలాగే దేవుని వాక్యం అంటుంది, నా యందు మీరు శ్రమ పడినట్లయితే కనుక మీరు దేవుని పొందుతారు. ఇక్కడ ఏడ్చుడు, నవ్వుటంలో ఆనందం, సంతోషం ఉందంటండి. ఇవన్నీ మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే ఈరోజు మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యం ఉంటుంది, మరణ దండన అని దేవుని వాక్యం చదివిస్తుంది అండి. మరణం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ లోకంలో? ఎవరు లేరు. ఏదో ఒక రోజున మరణము వస్తుందన్నమాట. రాకుండా మాత్రం అది ఏదో ఒక సమయం, అంటే సమయం ఉంది. సమయం వచ్చినప్పటికీ ఎవరు ఉండలేం. అది బాగున్నా, అనారోగ్యంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఎలా జీవిస్తున్నా, డబ్బు కలిగిన, ఆనందం సౌందర్యం కలిగిన మన దగ్గర ఏమి ఆపదు. సమయం వస్తే వెళ్ళిపోవాలి అంతే. ఎక్కడ మారిపోయి ఎక్కడికి. మనం అనుకుంటాం ఇంకా ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉందా, ఇన్ని సంవత్సరాలు జీవించాలనుకున్నా, ఇది మన చేతిలో లేదండి. ఇది కేవలం ఆయన చిత్త ప్రకారం అని. ఇప్పుడు మనము మన లోకానికి దేవుడు నడిపించాడంటే కనుక ఈ నడకలో మనం ఎలా ఉండాలి, ఆత్మగా మనం ఎలా జీవించబడాలి అని ఈరోజు మనం తెలుసుకోవాలండి. అందుకే దేవుని వాక్యం చదువుతుంది. మన ఈరోజు మన ప్రతిదినమును, మన అనుదినమును దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మగా మనం బలపడంటే కనుక మన జీవితంలో ప్రతి సమయంలో కూడా సంతోషములు, నవ్వులను మరి వెల్లడిపడుతుందండి. మనం దేవుడి చెంతన అంగలార్చాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలండి? నాట్యం ఆడుతూ, అంటే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆర్తించేవారు ఉన్నాడు. చూడు, ఇక్కడ నవ్వు ఉంది, దుఃఖం ఉంది, ఏడుపు ఉంది, ప్రియ దేవుని బిడ్డ నాట్యం ఉంది, సంతోషం ఉంది. ఇక్కడ చస్తున్నాం, బ్రతుకుతున్నాం, నాటబడుతున్నాయి, మనం పెరిగే పడుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవునికి జీవితంలో మనందరూ కూడా ఈ జీవితాన్ని మనం బలపరుస్తున్నారు. మనం కూడా ప్రియ దేవుని పిల్ల ప్రతి దానికి సమయం కలని గుర్తుపెట్టుకో. నువ్వు ఆలోచన చేసుకో. ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడంటే కనుక, ప్రతి దాని యందు మనం ఉన్నామంటే కనుక, మన పుట్టుకలో, సచ్చటంలో, నాటడంలో కూడా, నాటబడిలో, పెరిగేబడిలో మనలో ఉంది. చూస్తారా ప్రియ దేవుని బిడ్డలు? మొక్కలు మన చేతులు ఉన్నప్పుడు, మొక్క నాట మన చేతులు ఉన్నప్పుడు, మరి మన జీవితం మన చేతిలో లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నచ్చితే చేస్తాను, పెరిగి ఆతల పడేస్తున్నాను అంతే కదా. దాని మొక్క నాటావు, దాన్ని పెరిగేసి దాని ప్రేమ అయిపోయింది, చచ్చిపోయింది. నాటడము, చనిపోవటం. ఈరోజు మనము దేవుని నాటాడు, మరి పెరికేళ్ళని ఎంచోపోయినా. అందుకే ప్రతి దానికి సమయం కలదు. మనం కూడా వాళ్ళు పెరిగేస్తూ ఉంటారు. మనం మొక్క పెరిగినట్టు కూడా మనం ఎలా పెరుగుతున్నామో దేవుడు వాళ్ళు పెరుగుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ లోకంలో ఉండటానికి ఎవరికి అర్హత లేదు. కేవలము కొన్ని యొక్క
రోజులుగా, సంవత్సరాలుగా దేవుడు మనం నివసించడానికి ఒక యాత్ర అనేది దేవుడు మనకి ఏర్పరిచాడు. ఈ యాత్రలో చూడటానికి వచ్చాం. యాత్రలో ఏది ముగించుకోవాలి, మనం వెళ్ళిపోవాలంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చాను. ఆ సమయంలో మీరు ఏది వింటారు, ఆలోచిస్తారు, ఆ సమయంలో మీరు ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటాడు, వెతుకుటకును, పోగొట్టుటకు, దాచుకోటకును, పారవేయబెట్టకును, చింపుటకును, కుట్టుటకును, మౌనంగా ఉండుటకు, మాట్లాడకును, ప్రేమించటకును, దేశించుటకు, యుద్ధము చేయటకును, సమాధాన పడటకును కష్టపడిన వారికి తమ కష్టములను వచ్చిన లాభమేమి. ప్రియదేవుని ఇంకా కిందకి వెళ్ళినప్పుడు చాలా చక్కటి మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ వాక్య భాగంలో చాలా అర్థమైన జీవితాలు మన జీవితంలో ఉన్నాయి. ఎంత కష్టపడుతున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, లాభం కనిపిస్తుందా? ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం, పుట్టిగా ఎంతవరకు కష్టపడుతున్నాం. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకా 80 సంవత్సరాలు బ్రతుకుతూ ఇంకా కష్టపడుతున్నారు. దీంట్లో మనకి ఏం కల్పించింది? ఇక్కడ ఏది లోకంలో శాశ్వతం అనేది లేదు. ఎంత కష్టపడినా మన లాభం కనిపిస్తాం లేదు. లాభం ఎక్కడ కనిపిస్తుంది? దేవుని యొక్క ఆయన సన్నిధులు మాత్రమే. ఆయన యొద్దకు మనం చేరినప్పుడే, ఆయన రాజ్యంలో మనం చేరినప్పుడే అక్కడ మనకి లాభం కనిపిస్తాం. ఇక్కడ ఎంత సంపాదించిన ఏ లాభం కనిపించట్లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కష్టపడిన వారికి తమ కష్టంలో వచ్చిన లాభం ఏమి. ప్రేమించి దేశంలోకి యుద్ధము చేయటకును, సమాధాన పరచుటకును. అండి మన రోజులు ఎంతమంది కష్టంతోనూ, అసూయతోనూ ఉంటున్నాం. ఈరోజు మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యంలో మన చాలా చక్కటి విషయాలు మన జీవితాన్ని మార్చుకోవడానికి రాయబడిన మాట. అందుకు వెతుకుటకును, పోగొట్టుటకు, దాచుకుంటకును, పారవేయబెట్టకును. చూడు, మనం ఎన్నో కొంటాం, పడేస్తూ ఉంటాం, దొరకపో చెయ్యు, మళ్ళీ ఏం చేస్తాం? మన జీవితం చూసారా, ఇది కేవలం మనల్ని నడిపిస్తున్నాడు. చూసారా, మన ప్రతి విషయం బైబిల్లో ఉన్న ప్రకారంగా ఈరోజు మా జీవితం సాగుతూ ఉన్నాయి. మనం వెళుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఇంకా మనం ఈ వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలి? అంగలాచరణ కనుక నాట్యం ఉంచాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కట్టుకున్న బట్టలు చింపుతాం, మళ్ళీ తెచ్చుకుంటాం, పారేస్తాం, మళ్ళీ తెస్తాం. అలాగే మన జీవితం చూసారా, ఎన్ని మార్పులు మన దేవుడు ఈ లోకంలో ఏది చూపించాడు మనకి, ప్రతి కూడా ఏర్పాటు చేశాడు. ఇవన్నిటిని కూడా మనం గమనించాలి, ఆలోచన చేయాలి. అందుకే ప్రియ దేవుని మౌనంగా ఉండవలసిన సందర్భంలో ఉన్నాయి, సత్యమును సాక్ష్యం పలికే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మనం మౌనంగా ఉండటం కాదు, మౌనంగా ఉండే సమయం మౌనంగా ఉండాలి, సాక్ష్యం చెప్పే సమయం సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ ఏది దేవుడు చెప్తాడో మాటను సెలవించినట్లుగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రీతిగా మనం జీవించి ఆత్మలో మనం వర్ధనపడాలి, ఆత్మసారంగా నడుచుకోవాలంటే కనుక ఈరోజు ఆయన వాక్యములు, ఆయన మాటలు నిత్యజీవం మనం కలిగి ఉండాలి. ఆత్మసారంగా మనం జీవించాలి. అప్పుడే మనం ఆయన మాటను బట్టి, ఆయన వాక్యం బట్టి తెలుసుకోగానే ఇంకా ముందుకు సాగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనం ప్రతి దానికి సమయం ఉందని అర్థం చేసుకో. ప్రతి దానికి సమయం ఉంది. సమయం కలదు అంటే కనుక వస్తున్న సమయం. మనమే ఆవేశపడిపోకూడదు, కంగారు పడిపోకూడదు. ప్రతి విషయంలో దేవుడే చూసుకుంటాడు. ఈరోజు మనం ఇలా అందరం ఉన్నాం, ఎందరు కూడి ఉన్నామంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమయం ఇచ్చాడు. మరి ఇంత సమయంలో ఏదో ఒక రోజు మనం సమయం వచ్చిందంటే వెళ్ళిపోవాలి కదా, అంతే కదా. ఇప్పుడు మనం ప్రియ దేవుని బిడ్డలారా, ఇండియా దేశం నుంచి మన కోవిడ్ దేశానికి, అనేక దేశాలకి, అనేక ప్రాంతాలకు వచ్చాము. ఈ ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోతామా? కనీసం ఎప్పటికైనా మనం వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు మనకు ఇండియా ఒక ఉంది, ఇక్కడ దేశాలుగా ఉన్నాయి. ఈ దేశం నుంచి ఇండియా దేశానికి వెళ్తాం, ఇండియా దేశం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఆయన రాజ్యం వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ రాజ్యాలు చేరుకోవాలి, అంతే తప్ప ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉండిపోతుంటే కుదరదు. ఎవరికి కూడా అవకాశం మన దగ్గర లేదు. నీ చేతిలో నా చేతిలో ఏం లేదు ప్రియ దేవుని బిడ్డలారా, అంతా ఆయన కృపతారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మొదట మెలకుగా ఉండటం, దేవుని యొద్ద అంగలార్చడం అంటే ప్రార్థన చేయడము, ఇలా మనము ఆయన ప్రారంభించినప్పుడు ఆయన ఆత్మీయమైన పలుతాడు ప్రియ దేవుడు. అందుకే ప్రతి విషయంలో కూడా పుట్టుటకును, సచ్చుటకును, నాటబడినదని పెరిగిపోయాడు. ఎంత చక్కగా చెప్తున్నాడని మాటలు మా జీవితం చాలా అర్థమైపోతాయి వాక్యం చదువుతున్నప్పుడు. అవునా? మనం అంతా దేవుని వాక్యంలోను, దేవుని మాటలో మనం వర్ధనపడాలి. ఆత్మీయంగా మనం బలపడాలంటే కనుక మన జీవితంలో అందరం సరి చేసుకుని ఆత్మసరణ జీవితాన్ని మనం జీవించాలి. మన ప్రియ దేవుని బిడ్డలు సమయం కొద్ది ఉంది కాబట్టి అందుకే మరణ దండము అంటే దేవుడు ప్రతిదీ విధించాడు అక్కడ. అంటే అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలు మనకు మరణమే లేదు, సావే లేదంటే ఎంతోమంది లోకంలో చూస్తున్నారు మనం మన కళ్ళ ముందు ప్రియ దేవుని బిడ్డలారు ఎంతో ఆరోగ్యం ఉన్నవారు. ఎందుకంటే సమయం వచ్చిందంటే ఎవరు ఏం చేయలేం, పిల్లలు పెద్దలు అనుకోవచ్చు, మనం బాధపడవచ్చు, కుటుంబంలో లోటే. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా మనం ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రతి దానికి సమయం ఉంది.
మనం గుర్తుపెట్టుకోండి, ఆలోచించాలి. ఆయన కృపలు, ఆయన ఆత్మలు మనం వద్దలో పడి ఆయన వాక్య ప్రకారంగా జీవించబడాలి. అందుకే ప్రియ దేవుడు, నరులు అభ్యాసం పొందాలని దేవుడు వారిని పెట్టుకున్న కష్ట అనుభవంలో నేను చూసిద్దని. చూడు, దేవుడు ప్రతిదాన్ని అందరిని చూస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి మనము కూడా ఆయన అనుభజ్ఞానం నడుచుకుని ఆయన కృప ద్వారా మనందరం వద్దలు పడి ఆత్మసారంగా నడవాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, దయగల రాజా, నీ కృపాని, ప్రేమాన్ని, దయని బట్టి నీ ఆత్మలు మమ్మల్ని నడిపించుకుని నీ మాకు సరిపడానికి నీ ఆత్మీయ బలంలో మా జీవితం నడిపించండి. గొప్ప సాక్షిగా మేలుగా నడిపిస్తాను నమ్ముచును. దయగల తండ్రి, నీ కృప ఎందు, నీ ప్రేమ ఎందు, నీ వాక్యం ఎందు మమ్మల్ని నడిపే కృపా ధన్యత మాకు అనుగ్రహించి నీ మాకు స్థిరపరుస్తాడని నమ్ముచును. పరిశుద్ధులని కొందములు దయగల తండ్రి, నీ ఆత్మతో నడిపించి నీ మాకు స్థిరపరచు. గొప్ప సాక్షిగా మేలుగా నడిపేంత వరకు నీ విన్న మాటలు మరొక మేము భద్రపరచుకొని నీ వాక్యం సరిగా నడిచి నీ కృపా ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. నీ మా స్థిరపరచు. వారు చేస్తున్న పనిని ప్రభా, వారి కష్టానికి ప్రతిఫలం దయచేసి నీ ఆత్మలో ప్రతిఫలం తెలిసి నీ కుటుంబంలో కావాల్సిన అవసరం తీర్చమని మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ జమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.